హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం కొద్ది రోజులుగా వీడియోస్ చేసుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇండియాకి ట్రావెల్ చేసాము, అక్కడ నెట్వర్క్ సరిగా లేకపోవడంతో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది అవ్వలేదు మాకు. కాబట్టి ఈ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మరలా ఇక నుంచి రెగ్యులర్గా మనము ఈ కంటెంట్ డైలీ ఏదైతే డిస్కస్ చేసుకుంటామో ఆ కంటెంట్ మాత్రము మరలా రెగ్యులర్గా మన ఛానల్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇక ఈరోజు మార్కెట్ల విషయానికి వస్తే సెన్సెక్స్ 368 పాయింట్లు నష్టపోయి 80,236 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయి 24,487 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 467 పాయింట్లు నష్టపోయి 55,044 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లు కనుక మీరు గమనించినట్లయితే మార్నింగ్ అవర్స్లో కాస్త పాజిటివ్గా మూవ్ అవుతూ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేప్పటికి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ వచ్చింది. అసలు ఏం జరిగింది? ట్రంప్కు సంబంధించిన న్యూస్ ఏముంది, అట్లానే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మనకి సమ్ ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. ఆ డేటా కూడా డిస్కస్ చేస్తూ ఎఫ్ఐఐ డిఐఐ యాక్టివిటీ ఎలాగుంది, ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు, అట్లానే డిఐఐస్ కంటిన్యూస్గా బై చేస్తున్నారు, ఆ డేటా ఏ విధంగా ఉంది, అట్లానే రేపటికి మన మార్కెట్లో ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయో డిస్కస్ చేస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఐడెంటిఫై చేస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలో మనము మార్క్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నిఫ్టీ సెన్సెక్స్ విషయానికి వస్తే ఈరోజు మార్నింగ్ అవర్స్లో పాజిటివ్గా మూవ్ అయింది. 10 o'clock వరకు కాస్త పాజిటివ్గా మూవ్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ వచ్చినాయి. దీనికి మనము స్పెసిఫిక్గా చూడాలంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ, ట్యూస్డే ఎక్స్పైరీ మాత్రము ఈరోజు మన మార్కెట్ని ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న 222 పాయింట్లు పాజిటివ్గా మూవ్ అయిన నిఫ్టీ ఈరోజు 97 పాయింట్లు నష్టపోయింది. అట్లానే సెన్సెక్స్ కూడాను 700 పాయింట్లు నిన్న పాజిటివ్గా మూవ్ అవుతూ ఈరోజు మాత్రము 368 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు సెన్సెక్స్. దీనికి మనం అనుకున్నట్టుగా సెన్సెక్స్ ఎక్స్పైరీ, ట్యూస్డే ఎక్స్పైరీయే మనకి ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బోత్ యుఎస్ అండ్ ఇండియా, ఆ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా డ్యూ ఉంది. సో ఈరోజు ఈవినింగ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన డేటా కోసం వెయిట్ చేస్తూ మార్కెట్లు కాస్త స్తబ్దుగా ఈరోజు ట్రేడ్ అయినాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఏదైతే ట్రేడ్ డీల్, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా డిలే అవుతూ వచ్చింది. ఈలోపే ట్రంప్ గారు 25% టారిఫ్ అనేది ఇండియా మీద విధించడం జరిగింది ఆగస్ట్ 9th నుంచి. మరలా ఆగస్టు 25th నుంచి కూడాను అడిషనల్గా ఇంకొక 25%, అంటే ఓవరాల్గా 50% టారిఫ్ అనేది ఇండియా మీద ఇంపోజ్ చేస్తానని చెప్పాడు. దీనికి కారణం ఏంటంటాడంటే రష్యాతోటి మీరు ఎక్కువ ట్రేడ్ చేస్తూ ఉన్నారు, అది కాస్త ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే చేస్తూ ఉందో రష్యా, దానికి అనుకూలంగా, అంటే ఉక్రెయిన్ వార్కి మీరు హెల్ప్ చేస్తున్నట్టుగా ఉంది. సో మీరు ట్రేడ్ కనుక ఆపకపోయినట్లయితే, రష్యాతో ట్రేడ్ ఆపకపోయినట్లయితే మీకు 50% టారిఫ్ ఆగస్ట్ 25th నుంచి ఇది అప్లికబుల్ అవుతుంది. 50% టారిఫ్ వస్తుంది. ఈ మధ్యలో ట్రేడ్ డీల్ డిస్కషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో వీటన్నిటితోటి మార్కెట్లో కాస్త కన్ఫ్యూజన్ అనేది నడుస్తూ ఉందన్నమాట. ఒకవేళ ట్రేడ్ డీల్ కనుక క్లోజ్ అయితే, ప్రాపర్గా పాజిటివ్గా ఇండియాకి అనుకూలంగా కనుక క్లోజ్ అయితే మన మార్కెట్స్ ఒక్కసారిగా పాజిటివ్గా మూవ్ అవుతాయి. దాంతోపాటుగా చైనా మీద ఏదైతే 90 days పాస్ చేశాడో దాన్ని మరలా ఎక్స్టెండ్ చేస్తూ ఇంకొక 90 days, అంటే ఆల్మోస్ట్ నవంబర్ 10th వరకు మరలా దాన్ని ఎక్స్టెండ్ చేశాడనమాట. సో ఇది కూడాను కాస్త ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో, మార్కెట్లో ట్రేడ్ డీల్కి సంబంధించిన సెంటిమెంట్ ఏదైతే ఉందో అది క్లారిటీ రాకపోవడం అనేది మార్కెట్లకి కాస్త కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి డేటా వచ్చింది. సో ఆల్మోస్ట్ రిమార్కబుల్ ఇంక్రీజ్ అనేది చూసాం మనం. 81% జూన్ మంత్లో 23,587 కోట్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే, అదే జూలై మంత్లో 42,702 కోట్లు జూలై మంత్లో మ్యూచువల్ ఫండ్స్ ఫ్లో వచ్చింది. సో ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లో అనమాట. సో దీని మూలంగానే మీరు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక గత 26 సెషన్స్గా, అంటే ఈ రోజు కూడా బై చేసి ఉంటారేమో తెలియదు మనకి, బట్ గత 26 సెషన్స్గా డిఐఎస్ అనేవాళ్ళు కంటిన్యూస్గా బై చేస్తూనే ఉన్నారు. సో మీరు జూలై మంత్లో కంప్లీట్గా చూస్తే డిఐఎస్ మార్కెట్లో డౌన్లో ఉన్నప్పటికీ కూడాను డిఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తూనే ఉన్నారు. కానీ ఎఫ్ఐఎస్ మాత్రము కంటిన్యూస్గా సెల్ చేస్తూ ఉన్నారు. అది ఒక్క వర్రీసమ్ ఫ్యాక్టరు. బట్ ఓవరాల్గా దట్స్ ఓకే. మనకి ఇండియన్ మార్కెట్స్ మీద మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఏదైతే పాజిటివ్గా
నమ్మకం ఉంచారో అది మన మార్కెట్స్ని కంటిన్యూస్గా నిలబడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎస్ఐపి కాంట్రిబ్యూషన్ కూడా చాలా పాజిటివ్గా, అంటే 28,460 కోట్లు ఎస్ఐపి కాంట్రిబ్యూషన్ కూడా వచ్చింది. సో ఇండివిజువల్గా మనము ఏ సెక్టార్లోకి ఎక్కువ వచ్చినాయి అనుకుంటే స్మాల్ క్యాప్స్లోకి ఆల్మోస్ట్ జూలై మంత్లో 6,484 కోట్లు స్మాల్ క్యాప్లోకి ఇన్ఫ్లోస్ వస్తే జూన్ మంత్లో అది 4,024 కోట్లు మాత్రమే ఉంది. మిడ్ క్యాప్లో కూడా అట్లానే 1,400 క్రోర్స్ అడిషనల్గా జూన్ మంత్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 1,400 క్రోర్స్ అడిషనల్గా మార్కెట్లోకి ఫ్లో అయినాయి. లార్జ్ క్యాప్లోకి కొద్దిగా తక్కువగా, అంటే జూన్ మంత్లో 1,700 కోట్లు వస్తే జూలై మంత్లో 2,100 కోట్ల. అంటే ఇంకా స్మాల్ క్యాప్ మీద మార్కెట్లో ఈ రీటైల్ ఇన్వెస్టర్స్కి స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద ఇంకా పాజిటివ్గానే ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి మనము కన్ఫామ్గా ఈ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ని ఇప్పుడైతే భయపడాల్సిన పని లేదు. మన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రము కంటిన్యూ చేసుకోవచ్చు. సో యాజ్ లాంగ్ యాజ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ డేటా కంటిన్యూగా ఫ్లో అయినంత కాలము, ఇన్ఫ్లో ప్రాపర్గా ఉన్నంత కాలము మనము స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ స్టాక్స్లో కానీ మనం ఇంకా ప్లేస్ అయి ఉండొచ్చు. సో ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు, మార్కెట్ ఒకరోజు పెరగటం ఒకరోజు తగ్గటం, ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు అనేది ఎప్పుడు ఉంటాయి మార్కెట్లో. ఓకే, సో మీరు భయపడకుండా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తోటి ఏదైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో దాన్ని స్టిల్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేద్దాం. మనం నిఫ్టీ చూస్తే కనుక సో రీసెంట్గా మనకి ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో లోయర్ లెవెల్కి మూవ్ అవుతూ 24,350, 340 దగ్గర రీసెంట్గా లో ఫామ్ చేసింది. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో 24,350 నుంచి 24,450, సో ఈ రేంజ్ అనేది కొద్దిగా సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు కూడాను మార్కెట్ 24,465 దగ్గరకు వచ్చి లో ఫామ్ చేసింది. సో క్లోజింగ్ వచ్చేటప్పటికి 24,487 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు లాంగ్ అప్పర్ వీక్ చూసాం మనం. సో 24,000 సుమారుగా 705, సో 705 వరకు హై ఫామ్ చేసింది ఈరోజు. సో మనము రెసిస్టెన్స్ కూడా చూడాలి అంటే ఈ 24,725, సో 24,725 అనేది మనం రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ కింద అబ్జర్వ్ చేయాలి. సపోర్ట్ వచ్చేసేసి రీసెంట్ లో ఏదైతే ఉందో 24,350 అనేది మనం సపోర్ట్ కింద చూడాలి. ఇది కనుక బ్రేక్ అయితే 24,350 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మరలా ఒకసారి 24,000, 23,900 ఈ రేంజ్కి మరలా షిఫ్ట్ అవ్వచ్చు. బట్ నేను అనుకోవడం అయితే మాత్రము 24,350 కంటే బిలో మూవ్ అవ్వకపోవచ్చు. సో ఏదైనా మనకి కాస్త పాజిటివ్ ట్రిగ్గర్స్ ఉన్నా కూడాను మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు. అట్లానే వాళ్ళ సెల్లింగ్ పొజిషన్స్ కూడాను 92% వాళ్ళు సెల్ సైడ్ ఉన్నారు. వాళ్ళు 92% కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లింగ్లో ఉన్నారు. సో కాబట్టి ఏమాత్రం స్లైట్ పాజిటివ్ ట్రిగ్గర్స్, ఏదైనా చిన్న పాజిటివ్ ట్రిగ్గర్ వచ్చినా సరే ఈ షార్ట్ కవరింగ్ అనేది మార్కెట్ని అప్ సైడ్ మూవ్ చేస్తుంది. మరలా ఒకసారి 24,725 ఈ రీసెంట్ లెవెల్స్ ఏదైతే ఉందో 24,725 క్రాస్ చేస్తే మరలా ఒకసారి 25,000 అండ్ అబౌవ్ ఆ లెవెల్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ట్రేడ్ చేసేటప్పుడు లోయర్ సైడ్ అంటే కాల్స్ సెల్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండండి. కాల్స్ మాత్రం దయచేసి సెల్ చేయటం కొద్దిగా తగ్గించాలి. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ సెల్ ఆఫ్లో ఉంది. చాలా ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు మనం కాల్ సైడ్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా, మీరు ఏదైనా కాల్స్ సెల్ చేసినా కూడాను చాలా కేర్ఫుల్గా హెడ్జింగ్ మెయింటైన్ చేస్తూ, అట్లానే స్టాప్ లాస్లు, స్ట్రిక్ట్ స్టాప్ లాస్లు మెయింటైన్ చేస్తూ మాత్రమే కాల్స్ని సెల్ చేయండి. అదర్వైజ్ ఎవరి డిప్లో కూడాను మీరు పుట్స్ని స్లోగా గ్రాడ్యువల్గా పుట్స్ని సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీని చూద్దాం ఒకసారి మనం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ కూడాను మీరు చూస్తే రీసెంట్గా 55,600 నుంచి 54,900 ఈ 700 పాయింట్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఈ క్యాండిల్స్ చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రేంజ్. సో ఈ రేంజ్ ఎయిదర్ లోయర్ సైడ్ కానీ అప్పర్ సైడ్ కానీ బ్రేక్ అయితేనే మనం ఏదైనా పొజిషన్స్, ఫర్దర్ పొజిషన్స్ క్యారీ చేయడానికి కానివ్వండి, మీరు ఏదైనా పొజిషన్స్ క్యారీ చేస్తూ ఉంటే ఓకే. అదర్వైజ్ కొత్త పొజిషన్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి అంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఈ ఎయిదర్ సైడ్ 55,600 కంటే అబోవ్ క్లోజ్ అయినా మీరు పుట్స్ సెల్ చేయొచ్చు. 54,900 కంటే బిలో మూవ్ అయ్యి క్లోజ్ అయింది అనుకోండి, ఏదైనా డే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 54,900 కంటే ఒక డే క్యాండిల్ బిలో క్లోజ్ అయితే మరలా ఒకసారి సెల్ చేయడు. 54,500 అట్లానే 54,000 వరకు కూడాను ఈ రేంజ్ మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడాను కాస్త మనం ఇందాక అనుకున్నట్లుగా
ఏ మాత్రం పాజిటివ్ ట్రిగ్గర్స్, పాజిటివ్ న్యూస్ ఏదైనా ఫ్లో అయితే మార్కెట్లోకి షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాల్ సైడ్ సెల్ చేసేటప్పుడు ఈ మంత్లీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మంత్లీ ఆప్షన్స్ ఉంది కదా, ఈ మంత్లీ ఆప్షన్స్ సెల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా సెల్ చేయాలి మీరు. ఎస్పెషల్లీ హెడ్జింగ్ లేకుండా ఈ కాల్స్ మాత్రమే సెల్ చేయొచ్చు. మార్కెట్ బాగా సెల్ ఆఫ్లో ఉన్నప్పుడు హెడ్జింగ్తో మాత్రమే మీరు కాల్స్ సెల్ చేయండి. అది కూడా మీకు కాల్స్ చేసే కాన్ఫిడెన్స్ ఉంటే కనుక. సో అదర్వైజ్ మీకు డౌన్ సైడ్ వచ్చినప్పుడు పుట్ సెల్ చేసుకుంటూ 54,000 అండ్ బిలో పుట్ సెల్ చేసుకుంటూ మీరు పొజిషన్స్ క్యారీ చేసుకోవచ్చు. ఓకే, ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపటి నుంచి మనము ప్రతిరోజు ఒక స్టాక్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. చాలా రోజుల తర్వాత మరలా మనం వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ లెవెల్స్ మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ మీరు ట్రేడింగ్లో కనుక మీరు ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ.